సునీత విలియమ్స్ ఓ పక్కన అంతరిక్షంలో ఉండిపోయి ఇంకా 19 రోజులే డెడ్ లైన్, ఏమీ తేలనటువంటి భవితవ్యం. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పరిమితమైన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. వాళ్ళు మరో 19 రోజులలో వారం అక్కడి నుండి బయలుదేరకపోతే మరో కీలక ప్రయోగాన్ని నిలిపేయక తప్పదు. అందుకే నాసా సైంటిస్టులు, బోయింగ్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక లోపాలు సరిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించట్లేదు. విమానాల తయారీ దిగ్గజమైనటువంటి బోయింగ్ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత విల్మోర్ జూన్ 5న ఐఎస్ఎస్కి బయలుదేరారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలో అందులోని సాంకేతిక లోపాలు తలెత్తినాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించడం, సర్వీస్ మాడ్యూల్లో 5 చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. సానా సైంటిస్టులు భూమి నుంచి రిమోట్ కంట్రోల్తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. తర్వాత స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన జూన్ 11న సునీత విల్మోర్ ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం వారం తర్వాత స్టార్ లైనర్లో వెనక్కి రావాలి, కానీ దానికి పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తే తప్ప బయలుదేరలేని పరిస్థితి. మరియు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్లో భాగంగా నాసా వ్యోమగాములు జనా కార్డ్మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న ఐఎస్ఎస్కి బయలుదేరాల్సి ఉంది. వాళ్ళు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోని షెడ్యూల్ ఖరారైంది. ఐఎస్ఎస్ నుంచి స్టార్ లైన్ వెనక్కి వస్తే తప్ప క్రూ 9ని పంపలేని పరిస్థితి. దాంతో ఏం చేయాలో అర్థం కాక నాసా తలబట్టుకుంటుంది. దీనికి తోడు ఐఎస్ఎస్లో సునీత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు సమాచారం. స్టార్ లైనర్ త్వరలో సిద్ధం కాకుంటే ఆమెను రప్పించడానికి ప్రత్యామ్నాయం చూడాల్సి రావచ్చు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం.